నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడుగున అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తల కేరింతల మధ్య పవన్ కొండగట్టుకు చేరుకుని అంజన్నను దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆయన హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇక పవన్ రాకతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి కొండగట్టుకొచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ కొండగట్టుకు వెళుతూ తుర్కపల్లిలో ఆగిన జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని వివరించారు. దాంతో జనసేన పార్టీ తెలంగాణలోనూ యాక్టివ్ కానున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. ఇప్పుడు ఏపీలో ఘన విజయం సాధించడంతో అదే ఊపుతో తెలంగాణలో దూసుకుపోవడానికి జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి